భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. 47వ పేజీ 7వ మంత్రం. అథైకయోర్ధ్వముదానః పుణ్యేన పుణ్యం లోకం నయతి పాపేన పాపం ఉభాభ్యామేవ మనుష్యలోకం. పిప్పలాద మహర్షి ఆశ్వలాయన ఋషికి సమాధానం ఇస్తున్నారు. ప్రాణం యొక్క జన్మ, దాని స్వరూపం విషయాల గురించి చెప్తున్నారు. ఆశ్వలాయనుడు మొదటి ప్రశ్న వేశాడు. ఈ ప్రాణం ఎలా జన్మిస్తున్నది, ఎలా పుడుతున్నది? మొదటి ప్రశ్న. దానికి పిప్పలాద మహర్షి చెప్పారు, ఈ ప్రాణము ఈశ్వరుడు నుంచి పుడుతున్నది అన్నారు. ఆ పరమాత్ముడి నుంచే ఈ ప్రాణము పుడుతున్నది అని మొదటి ప్రశ్నకి సమాధానం. రెండవ ప్రశ్న, ఈ ప్రాణము ఈ శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నది అని ఆశ్వలాయనుడు అడిగాడు. ఈ ప్రాణము శరీరంలో ఎలా ప్రవేశిస్తున్నది జీవుడిలో అని. దానికి పిప్పలాద మహర్షి చెప్పారు, ప్రాణము ఈ శరీరంలో ప్రవేశించడానికి, గృహప్రవేశం లాంటి ప్రవేశం చేయడానికి ఆ జీవుడి యొక్క కర్మ వలన ఈ ప్రాణం ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. దానికి ఈశ్వరుడు కారణం కాదు. ఈశ్వరుడు ప్రాణం యొక్క జన్మకే కారణం, కానీ ప్రాణము శరీరంలో ప్రవేశించడానికి ఆయన కారణం కాదు. జీవుడు చేసుకున్న కర్మ వలన ఈ శరీరంలో ప్రవేశిస్తుంది ప్రాణం అని రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పారు. కర్మదే బాధ్యత అని అర్థం. ఈశ్వరుడు బాధ్యుడు కాదు. కర్మ, మనం చేసిన కర్మే ఈ శరీరంలోకి ప్రాణం రావడానికి కారణం అని అర్థం. తర్వాత మూడవ ప్రశ్న, ఈ ప్రాణం తనను ఏ విధంగా విభజించుకొని ఈ శరీరాన్ని నిలుపుతున్నది అని ప్రశ్న. ప్రాణం పుట్టింది, ప్రవేశించింది. ఈ ప్రవేశించిన ప్రాణం ఏ విధంగా తనను తాను విభజించుకొని ఆత్మానం ప్రవిభజ్య, ఏ విధంగా విభజించుకొని ఇందులో ఈ ప్రాణం పనిచేస్తున్నది అని అన్నారు. దానికి పిప్పలాద మహర్షి చెప్పారు, 5 విధాలుగా ఈ ప్రాణము తనను తాను విభజించుకుంటుంది. ముఖ్య ప్రాణంగా ఉండి ఈ చక్షువు నుంచి, నాసికారంధ్రం దగ్గర నుంచి శ్వాస భాగాన్ని తాను రక్షిస్తూ ఉంటుంది ముఖ్య ప్రాణము. అపాన ప్రాణము విసర్జన క్రియని, ప్రాణమే అపాన ప్రాణంగా విభజింపబడింది. ఒక ప్రాణమే 5 రకాలుగా విభజింపబడి విసర్జన క్రియకి తోడ్పడేటటువంటి ప్రాణము అపాన ప్రాణము అని చెప్పారు. అది రెండవ విభజన. మొదటి విభజన ఏం చెప్పారు? ముఖనాసికాభ్యాం అన్నారు. ముఖనాసికాభ్యాం ప్రాణ. తర్వాత అపానః, అపాన ప్రాణ విసర్జన క్రియకి. మూడవ ప్రాణము సమాన ప్రాణ జీర్ణక్రియకి, మధ్య భాగం పొట్ట భాగంలో జీర్ణకోశంలో జీర్ణాన్ని చేసుకోవడానికి ఒక ప్రాణం పనిచేస్తుంది.
ఆ ప్రాణం సమాన ప్రాణము అన్నారు. 4 ప్రాణము వ్యాన ప్రాణమని, అది శరీరమంతా నాడులలో ప్రవేశిస్తుందని చెప్పారు. 100 నాడులు 100 విభాగాలు అవుతాయి. 100 నాడులు ఉన్నాయి, 100 100 నాడులు 100గా విభజింపబడతాయి. మళ్ళీ ఒక్కొక్క నాడి 100 భాగాలు అవుతుందన్నమాట. అప్పుడు 10,000 నాడులు అవుతాయి. మళ్ళీ ఆ నాడులు విభజింపబడిన నాడులు 72,000 నాడులు అవుతాయి. 72,000 నాడులు అవుతాయి. సిరలు ధమనులు అని అంటుంటారు తెలుగులో. సిరలు ధమనులు, ఈ చిన్న చిన్న నాడులు, ఇవన్నీ కూడా వాటిట్లో ఈ ప్రాణం ప్రయాణం చేస్తూ ఉంటుంది. రక్త ప్రసరణాన్ని చూసుకుంటూ ఉంటుంది శరీరంలో. మన శరీరంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అంటే రక్త ప్రసరణ జరుగుతూ ఉన్నది. రక్త ప్రసరణ ఆగిపోతే ఇంకా మనిషి అవుట్. కనుక రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. మంచి రక్తము, చెడు రక్తము. గుండె పనిచేస్తూ ఉంటుంది, రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది. పంపు సెట్ లోపల ఉన్నది మనకు. అది పంపు సెట్ ఏం చేస్తుంది? రక్తాన్ని పంపిస్తూ ఉంటుంది, శరీరానికి కావాల్సినంత రక్తాన్ని. ఆ రక్తాన్ని నాడుల ద్వారా ప్రతి ఒక్క వెయిన్ అంటారు చూడండి, నాడులు ఎంతెంత క్యాపిలరీస్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. సన్నగా ఉంటాయి, వెంట్రుకలంత సన్నగా ఉంటాయి. అందులో నుంచి రక్తం పోతూ ఉంటుంది. అందుకనే మనం ఇట్లా చెయ్యి ఏదన్నా కత్తి కానీ బ్లేడ్ కానీ తగిలితే వెంటనే రక్తం వస్తుంది. ఆ నాడు ఏమన్నా మనకు కనపడుతుందా? కనపడదు. అంతటి సన్న నాడుల్లో నుంచి రక్తం పోతున్నది. దానికి కారణం ఎవరంటే వ్యాన ప్రాణము అని అర్థం. ఇది 4వ ప్రాణం. 5వ ప్రాణము ఉదాన ప్రాణము. ఈ ఉదాన ప్రాణం ఏం చేస్తున్నదిట? శరీరంలో వేడిని ఉంచడానికి అదే కారణం. మనిషి చనిపోయేటప్పుడు ఈ ఉదాన ప్రాణమే పని చేస్తుందట. అన్నీ బయటికి తీసుకెళ్లే పని చేసేది అదే. బయటికి తీసుకెళ్ళడం అంటే వాంతులు అవ్వడం, వెక్కిళ్ళు రావడం. ప్రాణం ఈ బ్రహ్మరంధ్రం గుండా కానీ, చెవుల గుండా కానీ, కళ్ళ గుండా బయటికి పోతూ ఉన్నప్పుడు ఆ పని చేసేది ఎవరంటే ఉదాన ప్రాణ. ఇట్లా 5 ప్రాణాలుగా విభజించుకొని ఈ శరీరాన్ని రక్షిస్తున్నది ఈ ప్రాణం అని చెప్పారు. వీటికి పేర్లు ఎందుకు వచ్చినాయి అంటే ప్రాగమనవాన్ వాయు ప్రాణ అన్నారు. ఇలా మనం గాలి వదులుతుంటాం చూసారా బయటకి, అది ప్రాక్ గమనవాన్ వాయు ప్రాణ. అధోగమనవాన్ వాయు అపాన. క్రిందకి అధోభాగానికి వెళ్ళేది అపాన. సమీకరణ వాయు సమాన. సమీకరణం, మన వాయువు సమానంగా శరీరానికి శక్తినిస్తుంది ఆహారాన్ని జీర్ణం చేసుకొని. సమీకరణవాన్ వాయు సమాన. విశ్వగమనవాన్ వాయు వ్యాన. విశ్వక్ అంటే అన్ని డైరెక్షన్స్లో వెళుతుంది, చేతికి, కాళ్ళకి, తలకి, అన్నిటికీ వెళుతుంది. విశ్వగమనవాన్, అన్ని మార్గాల్లో వెళ్ళే ప్రాణం వ్యాన. ఉదాన ఊర్ధ్వం గమనవాన్ ఉదాన. పైకి పోయే ప్రాణం. ప్రాణం పోతుందంటారు చూసారా, పైకి పోతుందంటారు, అది ఉదాన ప్రాణ. ఒక్క ప్రాణమే ఎన్ని 5 విధాలుగా విభజించుకొని ఈ శరీరాన్ని నిలుపుతున్నది. ఇప్పుడు శ్వాసకోశం ముఖ్యమా, జీర్ణ ప్రక్రియ ముఖ్యమా, విసర్జన ప్రక్రియ ముఖ్యమా, రక్త ప్రసారణం ముఖ్యమా అంటే ఏం చెప్తారు చెప్పండి? అన్నీ 100% ముఖ్యం. ఏ ఒక్కటి పని చేయకపోయినా కూడా ఎక్కడుంటాం మనం? ICU. ఏ ఒక్కటి పని చేయకపోయినా, యూరిన్ బయటికి రాకపోయినా కూడా ఐసీయూలో ఉంటాం. రక్త ప్రసరణ లేకపోయినా కూడా ఐసీయూలో ఉంటాం. జీర్ణకోశం సరిగా పనిచేయకపోయినా కూడా ఐసీయూ. ఈ 5 ఏది స్ట్రైక్ చేసినా కూడా డేంజర్ అని అర్థం. అందుకే ప్రాణానికి అంత ముఖ్యం. అన్ని ఇంద్రియాలు కలిసి ఆ ప్రాణాన్ని వేడుకున్నాయి. అందుకనే ఇది 3వ ప్రశ్నకి సమాధానం. ఈ విధంగా విభజించుకొని ప్రాణం ఈ శరీరాన్ని నిలుపుతున్నది అని చెప్పారు. తర్వాత 4వ ప్రశ్న,
ఈ ప్రాణం ఎలా నిష్క్రమిస్తున్నది, దీని యొక్క ప్రయాణం, ప్రాణం ప్రయాణ సమయం అంటారు. మరణ సమయంలో ప్రాణం ఎలా బయటికి వెళుతున్నది, ఏ విధంగా వెళుతున్నది అనేది 4వ ప్రశ్న. అదే మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ 7వ మంత్రంలో. అథ ఏక ఊర్ధ్వ ఉదానః, ఈ ఉదాన ప్రాణం. దీని తర్వాత 5వ ప్రశ్న వేస్తారు. ఈ బాహ్య ప్రపంచాన్ని, ఈ ఆంతర ప్రపంచాన్ని ఎలా నిలుపుతున్నది ఈ ప్రాణం అనే దాన్ని మళ్ళీ 5-6 ప్రశ్నలుగా మనం చేర్చుకోవాలి. ఈ ప్రాణం బాహ్యంగా ఉన్నది కదా. ప్రాణం అంటే మన శరీరంలోనే కాదు, ఆధ్యాత్మ ప్రాణం. అది అంటే సర్వంత్రా వ్యాపించి ఉన్న ప్రాణం. ఆ ప్రాణానికి ఈ సమష్టి ప్రాణం, వ్యష్టి ప్రాణం. సమష్టి ప్రాణం అయితే హిరణ్య గర్భ అన్నాం, వ్యష్టి ప్రాణం అయితే ఈ శరీరంలో ఉన్న ప్రాణం అన్నాం. హిరణ్య గర్భ సమష్టి ప్రాణం ఎక్కడెక్కడ ఉన్నాడనే దాని గురించి చెప్పబోతున్నారు. విరాట్ పురుషుడు కూడా శరీరమే కదా. సమష్టి శరీరం, విరాట్ శరీరంలో ప్రాణం ఏ రూపంలో ఉన్నది, ఆ సమష్టిలో ఉన్న ప్రాణం ఈ శరీరంలో ఏ విధంగా రక్షిస్తున్నది అని చెప్పి తర్వాత ప్రశ్న సమాధానం. ఇప్పుడు మనం 4వ ప్రశ్న చూస్తున్నాం. 4వ ప్రశ్న ఏమిటి? ఈ విధంగా బయటికి నిష్క్రమిస్తుంది ఈ ప్రాణం అంటే ఈ ఉదాన ప్రాణం పనిచేస్తుంది అని చెప్తున్నారు. అథ ఏక ఊర్ధ్వ ఉదానః, ఈ ఊర్ధ్వమైనటువంటి పైకి వెళుతుందన్నమాట. సుషుమ్న నాడి ద్వారా ఈ మెడ వెనకాల సుషుమ్న నాడి ఉంటుంది. ఆ నాడి గుండా ఈ బ్రహ్మరంధ్రంలోకి వెళుతుంది, బ్రహ్మరంధ్రం నుంచి బయటికి వెళుతుంది. ఈ జీవుడు ఆ ప్రాణంతో వెళ్తాడు అని చెప్పి చెప్పబోతున్నారు తర్వాత మంత్రంలో. ఉదానః, ఊర్ధ్వ ఉదానః అన్నారు. మరణ సమయంలో పుణ్యేన పుణ్యం లోకం నయతి. ఎక్కడికి తీసుకెళ్తుంది ఉదాన ప్రాణం? ఎవరిని తీసుకుపోతున్నది అంటే ఉదాన ప్రాణం ఈ 4 ప్రాణాలు ఉన్నాయి చూసారా, ఈ 4 ప్రాణాలు ఉదాన ప్రాణంలో చేరతాయిట. చనిపోయేటప్పుడు, మనిషి మరణించేటప్పుడు, వ్యక్తి మరణించేటప్పుడు ఈ శ్వాసకోశంలో పనిచేసే ప్రాణం, జీర్ణకోశంలో పనిచేసే సమాన ప్రాణము, అపాన ప్రాణము, వ్యాన ప్రాణము, ఈ 4 కలిసి ఈ జీవుడు ఉన్నాడు చూసారా, ఈ జీవుడు ఆ 4 ప్రాణాలు కలిసి ఉదాన ప్రాణంలో చేరతాయి. అందుకని ఆ వ్యక్తి మాట్లాడటం అన్నీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ జీర్ణ ప్రక్రియ తగ్గిపోతున్నది. ఏం పెట్టినా స్పూన్తో లోపలికి పెడితే బయటకు వస్తున్నది, లోపలికి పోవడంలా. ఎందుకంటే అపాన ప్రాణమే కదా లోపలికి తీసుకుంటుంది, అన్నీ కిందికి పంపించేవాడు. అది పనిచేయకపోవడం వల్ల తిన్నది బయటకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ మిగతా ప్రాణాలు కూడా జీర్ణకోశం పనిచేయకపోవడం, రక్త ప్రసరణ లేకపోవడం, చేతులు కాళ్ళు పనిచేయవు ఎక్కువగా రక్త ప్రసరణ లేక, ప్రతి ప్రాణము కూడా ఈ ఉదాన ప్రాణంలోకి వచ్చేస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే ఆ వ్యక్తి చేసినటువంటి కర్మలు పూర్తయిపోవడం వలన. ఇంకా ప్రాణం ఆ శరీరంలో ప్రవేశించడానికి కర్మే కదా కారణం. కనుక కర్మ అయిపోయింది, ఇంకా కర్మ చేయడం అయిపోయింది. కనుక ఇంకేం చేస్తాయి ఈ ప్రాణాలన్నీ? ఇంకా మనకు పనే ఉన్నది ఇందులో. అందుకని ఉదాన ప్రాణంలోకి వెళ్ళిపోయి మనం పైకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ జీవుడు ఈ ప్రాణాలు కలిసి ఉదాన ప్రాణంలో చేరుకుంటాయి. ఈ ఉదాన ప్రాణం ఏం చేస్తుంది? ఈ మనిషి చివరిలో చనిపోయే ముందు తలుచుకుంటాడు కదా, తన ఆలోచనల ప్రకారంగా ఏ జన్మ తీసుకోవాలి, ఏ శరీరంలోకి వెళ్ళాలి అనేటటువంటిది ఆ జీవుడు మనస్సులో ఏముంటుందో దాని ప్రకారం జరుగుతుంది అని చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే పుణ్యలోకానికి, పుణ్యం చేస్తే పుణ్యలోకానికి తీసుకెళ్తుంది ఈ ఉదాన ప్రాణ ఆ జీవుణ్ణి. చూడండి, పుణ్యేన పుణ్యం లోకం నయతి. ఒకవేళ ఈ జీవుడు జీవించేటప్పుడు బాగా పుణ్యం చేశాడు, అన్నదానం, వస్త్రదానం, గోదానం, భూదానం అన్నీ చేసి, అందరికీ సేవ చేసి, అందరికీ మంచి చేసి, మంచి పుణ్యాన్ని సంపాదించుకుంటే పుణ్యలోకాలకి, పైలోకాలకి తీసుకువెళుతుంది. పుణ్యలోకం నయతి. ఆ పుణ్య శరీరాన్ని పొందుతాడు, దేవతా శరీరాన్ని పొందుతాడు. లేకపోతే పాపేన పాపం లోకం నయతి.
లోకన్నయతి మనం చేర్చుకోవాలి. పాపం గనక చేస్తున్నాడు అనుకోండి, ఎవరికీ ఏం పెట్టలేదు, స్వార్థపరుడు, అందరికీ హాని చేశాడు, ఉన్నంతకాలం అందరినీ తిట్టడం, అందరినీ దూషించడం ఇలాగే చేస్తున్నాడు అనుకోండి, అందరినీ బాధ పెడుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకువెళ్ళాలి? మరి పాపకర్మ చేసినప్పుడు పాపాన్ని అనుభవించడం కోసం పాప శరీరంలోకి తీసుకువెళ్ళాలి. అందుకని పశు, పక్షి, క్రిమి, కీటక, పాము, తేలు, నల్లి, బల్లి, పిల్లి వీటన్నిటి శరీరాల్లోకి అధోలోకాలకి తీసుకువెడుతుంది. పాపం లోకం అంటే అధోలోకాలు. పుణ్యం చేస్తే భూలోకం నుంచి పైలోకం, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, దాని ప్రకారం గడతారు. లేదంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల అన్నారు. పాములు, జర్రులు, తాబేళ్ళు, నక్కలు, పిల్లులు భయంకరమైనవి. వాటిని చూస్తేనే మనం చీదరించుకుంటాం. అటువంటి జన్మ అన్నమాట వాటికి. ఆ బొద్దంకి పైన పడితే ఆహా బాగున్నావా అంటాం. బొద్దంకి స్పర్శ తగిలితే చాలు, అది ఏమిటో దాన్ని ఎంత గగుర్పాటు అంటే చెప్పలేం. ఎందుకని అంత చేదరించుకుంటున్నామంటే ఆ జీవుడు ఎవరినో చేదరించుకున్నాడు పోయిన జన్మలో, అందుకని తాను చేదరించుకోబడుతున్నాడు ఇప్పుడు. లేకపోతే పాపం ఎందుకు దాన్ని చెదరించుకోవాలి మనం చెప్పండి. బల్లిని చూడండి, బల్లి తగిలినా కూడా మళ్ళీ చీమ తగిలితే ఏమనిపించదు. కొన్ని జీవరాశులు చూడండి, అదే కుక్క ఒళ్ళో పడుకోబెట్టుకుంటాం, పిల్లిని పట్టుకొని పాలు తాగించేవాళ్ళు ఉన్నారు, ఆవుకి వెనకాల తోక పట్టుకుని తల మీద నెట్టుకుంటారు. కొన్ని జీవరాశుల్ని చూస్తే మనకు చిలకనేమో మన భుజం మీద ఎక్కించుకునేవాళ్ళు, కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని కొన్ని చూస్తేనేమో చీదరించుకుంటాం. అందులో కూడా చూడండి ఎంత తేడా ఉన్నదో. కారణం ఏమిటి? వాటి వాటి కర్మల వలన అన్నారు. పాపం లోకం నయతి. సరి, మరి రెండూ చేస్తే పుణ్య పాపాలు, నేను కొంచెం మంచి చేశానండి, కొంచెం చెడు కూడా చేశాను తెలియక అన్నా అనుకోండి, ఉభాభ్యాం మనుష్యలోకం, మిక్స్చర్ అన్నమాట. పాపము పుణ్యము రెండు ఉంటే మనుషుల లోకంలో పుడతాం. ఇప్పుడు మనం ఎందుకు పుట్టాం? ఇక్కడ రెండు చేశాం, పుణ్యము పాపం. లేకపోతే పుణ్యమే చేసుంటే దేవతా శరీరం పొందేవాళ్ళం, పూర్తిగా పాపం చేసుంటే మన జంతువుల శరీరం పొందుండేవాళ్ళం. ఇప్పుడు మనం ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అర్థమైంది కదా. ఉభాభ్యాం, పుణ్య పాప ఉభాభ్యాం, ఆ రెండిటి వలన మిక్సర్ వలన మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ సంగతి తెలుసుకొని ఇప్పుడైనా పాపం చేయకుండా ఉంటావురా, అందుకని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడన్నా పాపం చేయకుండా ఉండు, మోక్షాన్ని పొందు అంటున్నది. సరే, ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత మంత్రం చదువుతాం, 8వ మంత్రం. ఇప్పుడు 5-6 ప్రశ్నలకి సమాధానాలు ఏమిటవి అంటే, బాహ్యంగా ఈ సమష్టిగా ప్రాణం ఎలా స్థితిని అంటే ఈ ప్రపంచాన్ని రక్షిస్తున్నది, ఈ సృష్టిని రక్షిస్తున్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆదిత్యోహ వై బాహ్య ప్రాణః ఉదయతి ఏషః హేనం చాక్షుషం ప్రాణమనుగృహ్ణానః పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్య అపానమవష్టభ్య అంతరా యదాకాశః సహ సమానః వాయుర్వ్యానః. చివరి ప్రశ్నకి సమాధానం. ఈ ప్రాణము బాహ్య ఆంతర, బయట లోపల ఎలా రక్షిస్తున్నది, ఏ విధంగా బయట వ్యాపించి ఉన్నది, ఏ విధంగా లోపల ఉన్నది, అదే ప్రాణం. బాహ్య ప్రపంచంలో ఇక్కడ 5 విధాలుగా అని చెప్పారు కదా, అక్కడ కూడా 5 విధాలుగా చెప్పాలి. ఎలా అంటే
ఆదిత్య మొదటిది. ఆదిత్య, ఆకాశ, లేకపోతే ఆర్డర్లో చెప్పుకోవాలంటే ఆకాశ, వాయు, అగ్ని, జలం అని చెప్పకుండా ఇక్కడ ఆదిత్య అని చెప్పాలి. జలం బదులుగా ఆదిత్య. ఆదిత్య అంటే సూర్యుడు, పృథివీ. ఈ ఐదింటిలో ప్రాణం ఉన్నదట. ఆకాశ రూపంలో ప్రాణం ఉన్నది, వాయు రూపంలో ప్రాణం ఉన్నది, అగ్ని రూపంలో ప్రాణం ఉన్నది, తర్వాత ఆదిత్య రూపంలో ప్రాణం ఉన్నది, పృథివీ రూపంలో ప్రాణం ఉన్నది. ఆ 5 రూపాల్లో ఉన్న ప్రాణం ఇక్కడ 5ంటికి కనెక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు సమష్టిని, వ్యష్టిని. ఇప్పుడు మన శరీరం మనకి ఎట్లాగో వ్యష్టి శరీరం, ఈ కాస్మిక్ బాడీ అంటారు దీన్ని. బయట ఉన్న ప్రపంచాన్ని మొత్తాన్ని కాస్మిక్ బాడీ అన్నారు. పురుష సూక్తంలో యూనివర్సల్ పర్సన్ అని ఉంటుంది. దానికి యూనివర్సల్ పర్సన్ అంటే ఏంటి? కాస్మిక్ బాడీ, విరాట్ శరీరం, విరాట్ పురుషుడు అంటాం. ఆ విరాట్ పురుషుడికి భూపాదౌ యస్య నాభిర్వియదసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాద్యౌ, ఇవన్నీ మనం చదువుతాం శ్లోకం. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మంత్రాల నుంచే వచ్చింది. కనెక్షన్ యూనివర్సల్ బాడీ లేక కాస్మిక్ బాడీ లేక విరాట్ పురుషుడు లేక వైశ్వానరుడు, అది సమష్టి. దానికి దీనికి లింక్ ఉన్నది. ఇప్పుడు అది బయట, ఇది లోపల. ఒకే ప్రాణం బయట పనిచేస్తున్నది, లోపల పనిచేస్తున్నది. బయట ఏ విధంగా పనిచేస్తుంది, ఆ ప్రాణమే లోపల ఏ విధంగా అనేది కనెక్షన్ చూస్తాం. ఇప్పుడు చూడండి. ఆదిత్యోహవై బాహ్య ప్రాణ ఉదయతి. ఆదిత్య సూర్యుడు, సూర్యుడు రూపంలో బాహ్య ప్రాణం. బాహ్యం అంటే బయట, వెలుపల. బయట ప్రాణం ఆదిత్యుడి రూపంలో ఉన్నది. అందుకని సూర్య నమస్కారం చేస్తాం ఉదయాన్నే లేవగానే. సంధ్యావందనం చేసేటప్పుడు యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాహ, స్మార్త గాయత్రి. శ్రౌత గాయత్రి అయితే భూర్భువస్వ తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి. భార్గవ, భార్గవ అంటే సూర్యుడు. భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. కనుక అటువంటి ఆదిత్యుడు ఏషః ఏనం చాక్షుషం ప్రాణమనుగృహ్ణానః. ఆ ఆదిత్యుడే, ఆ ప్రాణమే, ఆదిత్య రూపంలో ఉన్న ప్రాణమే ఇక్కడ వ్యక్తిలో చాక్షుష రూపంలో అనుగ్రహిస్తున్నది. చూడండి ఎంత చక్కగా చెప్తుందో ఉపనిషత్తు. కనుక కళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సూర్య నమస్కారం చేయరా అంటుంటారు. కళ్ళు పోయిన తర్వాత సూర్య నమస్కారం ఏమిట్రా అంటే, కళ్ళు ఉండగానే సూర్య నమస్కారం చేయి. ఉదయాన్నే, సాయంత్రం. ఉదయతి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. నువ్వు కళ్ళకి అధిష్టాన దైవం అక్కడ ఆయన ఆదిత్య రూపంలో ఉన్నాడు ప్రాణం, ఇక్కడ చక్షు రూపంలో ఉన్నాడు. కనుక చక్షు ఆదిష్టాన దైవం సూర్యుడు. ఉదయాన్నే లేవగానే ముందు సూర్యుడికి నమస్కారం చేయమంటారు మన వాళ్ళు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేస్తే ఎంతో ఆరోగ్యం, కళ్ళకు చాలా మంచిది. నేర్చుకున్నాం సూర్య నమస్కారాలు క్యాంపులో, కానీ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నామో ఇంట్లో మనకే తెలియదు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఎందుకంటే ప్రాణం యొక్క శక్తి పెరుగుతుంది, కళ్ళల్లో ప్రాణశక్తి. ఇది మొదటిది. 2, ఇప్పుడు బాహ్యానికి లోపలికి కనెక్షన్ తెలిసింది కదా. బాహ్యమేమో ఆదిత్యుడు, ప్రాణమే ఆదిత్య రూపంలో ఉంది. అదే ప్రాణం ఇక్కడ చక్షు రూపంలో ఉంది. చక్షు అంటే కళ్ళు, కళ్ళ రూపంలో ఉన్నది. తర్వాత పృథివ్యాం యా దేవత. రెండోది పృథివ్యాం, పృథివీ యందు ఏ దేవత అయితే ఉన్నదో ప్రాణరూపంగా, ఆ పృథివ్యాం సా ఏషా పురుషస్య అపానః. అదే ప్రాణము, సా ఏషా ఈ పురుషుడి యొక్క అపానః. అపానం అవష్టభ్య అనుగృహ్ణాతి. మనం సప్లై చేసుకోవాలి. ఒక్క అనుగృహ్ణానః చెప్పారు మంత్రంలో, మనమే సప్లై చేసుకోవాలి. అనుగ్రహిస్తుంది అని చెప్పుకోవాలి. పృథ్వీ రూపంలో బాహ్యంగా ఉన్న ప్రాణం ఏదైతే ఉన్నదో అదే ప్రాణం
ఈ అపానం అనేది చూడండి, ఇక్కడ కూడా డౌన్ పార్టే. ఎర్త్ అనేది క్రింద ఉంటుంది కదా, మన కాళ్ళకి ఎప్పుడు క్రిందనే కదా ఉంటుంది ఎర్త్. అదేవిధంగా అపానం అనేది కూడా శరీర క్రింది భాగంలోనే పనిచేస్తుంటుంది. కనెక్షన్. అపానః అనుగృహ్ణాతి. బాహ్యం పృథివీ, అంతరం అపాన. 2 అయిపోయిందా? 3 అంతరా యద్ ఆకాశః సమానః. అంతర ఆకాశం అంటే స్వర్గలోకానికి భూలోకానికి మధ్యలో ఇంటర్మీడియరీ అంటారు, అంతరిక్షం. అంతర ఆకాశం ఉంది కదా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి పైకి స్వర్గలోకానికి ఇక్కడికి కిందికి మధ్యలో చోటు ఉందా? ఆకాశం అంటే చోటు, అంతర ఆకాశం అంటే మధ్యప్రదేశం. అక్కడ మధ్యప్రదేశం, ఇక్కడ మధ్యప్రదేశం. సమానః. చూడండి కరెక్ట్గా వస్తుంది, ఎక్కడ ఇది లేదు. అక్కడ మధ్యప్రదేశ్లో ఎలాగైతే ఆకాశంలో రూపంలో ప్రాణం ఉన్నదో, అందుకే ఈ ప్రాణికి హీలింగ్ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ ప్రాణాన్ని ఆకాశంలో నుంచి ఇన్వోక్ చేస్తారన్నమాట. తీసుకొని ఎవరికో ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంటే ఈ ప్రాణాన్ని అక్కడికి పంపిస్తారు టెలిపతి ద్వారా. అంటే సమష్టిలో ఉన్న ప్రాణాన్ని, శక్తిని స్వీకరించి ఎవరికైతే ఎక్కడ ఏ వ్యాధి ఉన్నదో శరీరంలో అక్కడికి ఈ ప్రాణాన్ని సంకల్ప శక్తి ద్వారా పంపిస్తారు. అదే కదా ప్రాణిక్ హీలింగ్ అంటే. మనం అనుకుంటాం ప్రాణిక్ హీల్ అంటే చైనా నుంచో వచ్చింది, రష్యా నుంచో వచ్చింది అనుకుంటాం. అన్ని వేదం నుంచి వచ్చినవే, ఎక్కడి నుంచి రాలే, వేదంలో చెప్పబడినవే ప్రాణిక్ హీలింగ్ అంటే. కనుక ఆ సమష్టిలో ఉన్న అంతరిక్షంలో ఉన్న ప్రాణము ఆకాశమని, అదే ఇక్కడ మధ్య భాగంలో సమాన ప్రాణంగా ఉన్నది. కనెక్షన్ ఉంది కదా. అందుకనే మనం అందరూ నమస్కారం చేసేది అర్థమైందా? ఇప్పుడు హిందువులు ఎందుకు అన్నిటికీ నమస్కారం చేస్తారు? సూర్యుడు కళ్ళు సమానం, భూమి నా అపానం క్రియ సమానం, ఆకాశం అంతరిక్షం నా యొక్క జీర్ణక్రియ పొట్ట సమానం. అవి లేకపోతే నేను లేను కదా. జలం ఎక్కడి నుంచి వస్తున్నది? మనకు తాగడానికి బయట నుంచే కదా వస్తున్నది. ప్రాణం కూడా అంతే, బయట నుంచి వస్తున్న ప్రాణమే ఇక్కడ ఉన్నది. 3 అయిపోయినాయి కదా. సమానః. 4 వాయుః వ్యానః. బయట ఉన్నటువంటి గాలి ఉన్నది చూసారా, ఆ గాలి అనేటువంటిది శరీరంలో వ్యాన ప్రాణంగా ఉన్నది. అందుకని బాగా గాలి తీసుకుంటే చక్కగా మంచి రక్త ప్రసరణం అంటారు. ప్రశ్నోపనిషత్తు చదివా చెప్పారు, చదవకుండానే చెప్తున్నాం మనం. ఎలా అంటే పరంపరగా ప్రశ్నోపనిషత్తులో ఎవరో విన్నారు మన వాళ్ళు, విని ఎవరో ఒకరు చెప్తే అట్లా తర్వాత చెప్తున్నారు. బాగా రక్త ప్రసరణ జరుగుతుంది, బాగా గాలి తీసుకో అన్నాడు. బాగా గాలి తీసుకోవాలంటే బాగా ఎక్సర్సైజ్ చేయను, పరిగెత్తిన, ఆసనాలు వేసిన, మంచి శ్వాస జరుగుతుంది. ఎప్పుడైతే గాలి శ్వాస బాగా జరుగుతుందో రక్త ప్రసారణం బాగుంటుంది అంటారు. అందుకని కదలకుండా కూర్చునే వాళ్ళకి రక్త ప్రసారణ ఉండదు. చూడండి, మనం కూడా 1 గంట కూర్చున్నాం అనుకోండి, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి. ఎందుకని? సరిగ్గా గాలి తీసుకోకుండా అలాగే కూర్చుని పోతాం. అందువల్ల రక్త ప్రసరణ ఆగిపోతుంది. బాగా పనులు చేసేట వాళ్ళకి రక్త ప్రసరణ ఉంటుంది, చురుకుగా పని చేయాలి. పని చేసేటప్పుడు ఏమవుతుందంటే శ్వాస తీసుకుంటాం. ఆ శ్వాస వ్యాన ప్రాణానికి కనెక్షన్. శ్వాస అనేది వాయువు, ఆ వాయువు అనేటువంటిది ఈ వ్యాన ప్రాణానికి రక్త ప్రసారణానికి కనెక్షన్. అందుకని ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? యోగాసనాలు వేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి. అలా చేస్తే మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. జరిగినప్పుడు శరీరంలో ఎటువంటి వ్యాధులు రావు. ఏవైనా తప్పి పొరపాటున వదిన రావడానికి ప్రయత్నించినా కూడా మనం ఈ శరీరానికి పెద్ద బాధ లేకుండా వాటిని మనం తట్టుకోగలుగుతాం. అంత శక్తి వస్తుంది. కానీ వినంగా బుద్ధి ఉండదు కదా, మర్చిపోతాం కదా. ఉదయాన్నే 100 6 100 నేను యోగా అభ్యాసం చేసి తీరాలి అని ఎవరు నిర్ణయించుకుంటారో వాళ్ళకే ఆరోగ్యం వస్తుంది. కానీ అప్పుడప్పుడు చేస్తాను స్వామిని, అప్పుడప్పుడు భోజనం చేయరాదు, అప్పుడప్పుడు భోజనం చేయొచ్చుగా. లేదండి రోజుకు 3 సార్లు చేస్తానండి, 3 సార్లు భోజనం చేసేదాన్ని ఒకసారి యోగాసనాలు, ఒక్కసారి సూర్య నమస్కారాలు చేయలేమా? కనుక మనుషుల యొక్క సోమరితనమే
వాళ్ళ అనారోగ్యానికి కారణం. ధ్యానం చేయి, కాసేపు ప్రాణాయామం చేయి, ఆసనాలు వేయి, కొంత సమయాన్ని నీ ఆరోగ్యానికి ఉపయోగించుకో. నువ్వు అనారోగ్యం పాలైతే ఎంతమందికి కష్టం, నీకు కష్టం, అందరికీ కష్టం. కనుక ఈ ప్రాణ విషయాన్ని ప్రశ్నోపనిషత్తులో చెప్పినంత వివరంగా ఏ ఉపనిషత్తులో చెప్పలేదు. అందుకని ప్రశ్నోపనిషత్తు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రాణం విషయం వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్రాణం మన దగ్గర ఉన్నదా లేదా? ఉండబట్టే కదా కూర్చున్నా. కనుక ప్రశ్నోపనిషత్తు చదువుతున్నామంటే ఏం చదువుతున్నాం మనం? మన ప్రాణాన్ని గురించి మనం చదువుకుంటున్నాం. ఈ 5 ప్రాణాలు ఉన్నాయా లేవా మనలో? ఏం చదువుకుంటున్నా? ప్రశ్నోపనిషత్తు. నా గురించి నేను చదువుకుంటున్నా. మీకు ఎంఏ పిహెచ్డీలు కాలేజీలకు పోతే ఈ చదువులు ఉండవు. గురువు వచ్చి చెప్పాల్సిందే ఇవన్నీ. ఎవరు చెప్పరు ఇవి. వాళ్ళని గురించి వాళ్ళు చదువుకోరు. వాళ్ళని గురించి తప్ప అన్నీ చదువుకుంటారు. ఎందుకండి? ఏం ప్రయోజనం? నా గురించి నేను చదువుకోకుండా ఎవరిని గురించో చదివితే, దేని గురించో చదివితే ఏం ప్రయోజనం? అందువలనే ఇది సరిగ్గా పెట్టుకోలేక, అది సాధించలేక, ఇది సాధించలేక కష్టపడుతుంటారు జనం. అందుకని ఆధ్యాత్మిక విద్య, వేదాంత విద్య తప్పనిసరిగా చదివి తీరాలి అని తెలుసుకున్నారా? ఇప్పుడు తెలుసుకున్నారా? సరే. సా ఏషా పురుషస్య అపానః యథా ఆకాశః సమానః సమాన రూపేణ అనుగృహ్ణాతి అని సప్లై చేసుకోవాలి. వాయు వ్యానః అనుగృహ్ణాతి. అనుగృహ్ణాతి అనుగ్రహిస్తుంది, అనుగ్రహిస్తుందని చెప్పుకోవాలి. ప్రతిసారి చెప్పుకోవాలి. అది ఆదిత్య రూపేణ బాహ్య, బాహ్యం సమష్టి అన్నమాట. ఇంతటితో ఈ బాహ్యానికి శరీరంలో ఉన్నదానికి కనెక్షన్ తెలిసిపోయింది కదా. సరే, తర్వాత ఏమిటి? మళ్ళీ ఉదాన ప్రాణాన్ని గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఇందాక చెప్పారు ఉదాన ప్రాణం గురించి, పుణ్య పాప లోకాలకు వెళ్ళడం. ఇంకా క్లియర్గా చెప్తున్నారు ఈ మంత్రంలో. 9వ మంత్రం చదువుతాం. ఏం చెప్తున్నారో తెలుసా? 9వ మంత్రంలో అసలు మరణించేటప్పుడు ఏం జరుగుతుంది, మరణించేటప్పుడు ఎలా మరణిస్తాడు మనిషి, ఎందుకు కళ్ళు మూతలు పడిపోతాయి, ఎందుకు శరీరం స్వాధీనం తప్పిపోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఎవరు బయటికి వెళుతున్నారు, ఎలా వెళుతున్నారు చదువుతాం. మంత్రం 9, 49వ పేజీ. తేజోహవా ఉదానః తస్మాత్ ఉపశాంత తేజాః పునర్భవమింద్రియైః మనసి సంపద్యమానైః. చాలా ముఖ్యమైన మంత్రం. ఏమిటి? ట్రావెల్ అంటే పెట్టే బేడా సర్దుకుంటాం, చూసారా? ట్రావెల్ అంటే పెట్టే బేడా సర్దుకుంటాం. పెట్టే తెలుసు, బేడా అంటే ఏమిటో తెలియదు, బెడ్డింగ్ అనుకుంటా. బేడా అంటే బెడ్డింగే. డబ్బులా? ఓకే ఓకే, ఇప్పుడు గుర్తుకు వచ్చింది, కరెక్టే. పెట్టే బేడా. అవును, డబ్బులు లేకుండా ఏం పోతాం, చూసారా? చిన్నప్పుడు ఊరికే బేడా అంటే తెలుసు. బేడా అంటే 10 పైసలు 2 పైసలు కలిపి 2 అణాలు. 2 అణాలు, ఒక అణాకి ఎన్ని పైసలండి? 4 పైసలు. అమ్మో వద్దు. సరే, ఓకే. పెట్టే బేడా అంటే అదే అర్థం. ఓకే ఓకే, డబ్బులు. బాగుంది, మంచి విషయం. నేను బెడ్డింగ్ అనుకుంటున్నా. పెట్టే బేడా సర్దుకున్నట్లుగానే ఈ జీవుడు ఈ శరీరంలోంచి వేరే శరీరానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాడు. కొంతకాలమే కదండి ఉంటాడు ఈ శరీరంలో. మరి ఈ జీవుడు మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళాలి కదా, ప్రయాణం చేయాలి కదా. ఎలా వెళ్తాడు ఈ జీవుడు? ఆ పెట్టే బేడా ఏమిటి తెలుసుకున్నా? ఏం సర్దుకుంటాడు? ఎక్కడ దొరకదు మనకి, ఏ ఉపనిషత్తులో కూడా ఈ విషయం. మళ్ళీ అవకాశం రాదు. మళ్ళీ ఈ ఒక్క మంత్రం, 9వ మంత్రం చూద్దాం. మనందరం ఎలా వెళతామో చూస్తాం, తెలుసుకుందాం. తేజ వా ఉదాన అన్నారు. తేజ అంటే అగ్ని. అగ్నే కదా. హా వా అంటే ఏమిటి? అగ్నే కదా. హా వా అంటే నిజంగా చెప్పాలంటే అగ్నియే కదా ఉదానం. ఉదానం వేరే, అగ్ని వేరు కాదు. తేజ అంటే అగ్ని.
అగ్ని అంటే వేడి. మన శరీరంలో ఈ ఎంతండి టెంపరేచరు, నార్మల్ టెంపరేచరు 98.4. అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది టెంపరేచర్ సంఖ్య, నార్మల్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఎవరో తెలుసా? ఉదాన. అది హవా అంటే ఆ వేడి, వామ్త్ అంటారు చూసారా, శరీరంలో వేడిని ఉంచేది ఎవరు? ఉదానమే కదా అంటున్నారు పిప్పలాద మహర్షి. ఇప్పుడు మన శరీరంలో వేడి ఉన్నదా లేదా అన్నారు. వేడి ఉండబట్టి ఉన్నాం. ఆ వేడి ఎవరో తెలుసా? ఉదాన ప్రాణం. ఆ వేడిని ఉంచుతున్నది అగ్ని రూపంలో, తేజో రూపంలో ఆ ఉదాన ప్రాణమే కదా, దాంట్లో ఇంకేమిటి సందేహం అంటున్నారు పిప్పలాద మహర్షి. తర్వాత ఎప్పుడైతే ఈ వేడి తగ్గిపోతుందో, ఉపశాంత తేజ అంటే ఆ వేడి తగ్గిపోతుందో, మరణకాలే అని సప్లై చేసుకోవాలి. తస్మాత్ ఉపశాంత, ఆ శరీరం నుంచి వేడి గనక తగ్గిపోతూ ఉన్నదనుకోండి, మరణకాలంలో ఉపశాంత తేజ, ఆ వేడి శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఉదాన ప్రాణం, ఉదాన ప్రాణమే వేడి కనుక శరీరంలో తేజం కనుక, ఈ మరణకాలంలో ఆ ఉదాన వేడి రూపంలో ఉన్న ఉదాన ప్రాణం బయటికి పోగానే ఈ శరీరం అయిపోతుంది, ఠండా హోగయా. హిందీలో ఏమంటారంటే ఠండా హోగయా అంటారు, చల్లబడిపోయింది అన్నాడు. ఏమండి చల్లబడిపోయిందండి శరీరం అంటారు. అందుకని శవాన్ని చూడండి, పట్టుకుంటే చల్లగా ఉంటుంది, వేడి ఉండదు. అలా వేడి పోవడానికి కారణం ఏంటంటే ఆ వేడి రూపంలో ఉన్న ఉదాన ప్రాణం బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. అది చెప్తున్నారు ఇక్కడ. తస్మాత్ ఉపశాంత తేజ. ఉపశాంతి అంటే ఏంటి? వెళ్ళిపోవడం, తగ్గిపోవడం, క్షీణించడం. శాంతం అయిపోయింది, ఉపశాంతం అయిపోయింది. మరణకాలే ఉపశాంత తేజ. ఉపశమించడం అంటారు చూసారా, అణిగిపోవడం. అణిగిపోవడం ఏం చేస్తుంది ఈ ఉదాహరణ ప్రాణం తెలుసా? ఇంద్రియాలని, మనస్సుని, ఆ జీవుణ్ణి అందరినీ కలిసి తీసుకెళ్తుంది. రండి పోదాం, బయటికి రండి అందరూ. ఈ శరీరాన్ని వదిలిపెట్టి స్థూల శరీరాన్ని, ఆ సూక్ష్మ శరీరం కదా, పంచ జ్ఞానేంద్రియాణి, పంచ కర్మేంద్రియాణి, పంచ ప్రాణాలు, 4 ప్రాణాలు. ఎందుకంటే ఉదాన ప్రాణం కదా, నడిపేవాడే బండి. అందుకే 4 ప్రాణాలు, సమానం, వ్యానం, అపానం, ప్రాణ. ఈ 4 ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కలిసి, మొత్తం కలిసి ఆ జీవుడు. జీవుడంటే చిదాభాస. ఆ చిదాభాస ఈ జీవుడు ఈ ఇంద్రియాలతో పాటు ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి ఆ ఉదాన ప్రాణం వీళ్ళందరినీ తీసుకెళ్తుంది బయటికి తీసుకువెళ్ళగానే. అందుకనే మనిషి చనిపోగానే ఏమైంది మనకు తెలియదు. ఆ పోయేటప్పుడు చూడాలి మీరు కరెక్ట్గా, ఎలా మనిషి ఆ చెయ్యి టక్. సినిమాలో చూస్తాం మనం, సినిమాలో చూస్తాం. ఎందుకంటే ఎవరన్నా పోయేటప్పుడు నిజంగా మనం చూడం, అది రేర్గా జరుగుతుంది. మనం చూస్తూ ఉండగానే వాళ్ళు టక్కన ప్రాణం పోవటం, టక్కన కళ్ళు మూసుకోవడం. మనం ఎక్కడో అటు ఇటు చూస్తుంటాం, అప్పుడు పోతుంది ప్రాణం. మనం ఎక్కడో వంటింట్లో ఉంటాం, అప్పుడు పోతుంది ప్రాణం. నిద్రలో పోతుంది కొంతమందికి. అందుకని ప్రాణం పోయేటప్పుడు చూడడం అనేది చాలా రేర్గా చూస్తాం, సినిమాలో తప్ప. సినిమాలో చూపిస్తాడు వాడు ప్రత్యేకంగా ఎలా పోతుంది ప్రాణం అని. మామూలుగా డైరెక్ట్గా మీరు ఎప్పుడైనా చూసారా? చాలా తక్కువ. చూసి ఉంటే చాలా రేర్గా చూసి ఉంటాం. అది కనుక డాక్టర్ చెప్తారు పోతున్నది అంటే అప్పుడే చూస్తూనే ఉంటాం మనం. అది సరే చూస్తూనే ఉన్నాయి, ఏమన్నా కనపడుతుందా మనకు? ఏం కనపడదు కదా, ఏం కనపడదు. అట్లా కళ్ళు మూసుకుపోతాయి, లేకపోతే పని చేయకుండా అయిపోతుంది. మనకు సూక్ష్మ శరీరం అంటే అదే కదండి. మరి కనపడనిదేదే కదా సూక్ష్మ శరీరం. మనకు కనపడేదేమో స్థూల శరీరం. స్థూల శరీరం పని చేయకుండా ఉండడానికి కారణం ఇంద్రియాలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి, ప్రాణం వెళ్ళిపోయింది. వీళ్ళందరినీ కలిసి ఉదాహరణ ప్రాణం తీసుకు వెళ్ళిపోయింది బయటికి. అవి ఎక్కడికి పోతాయి తర్వాత చూస్తాం. మళ్ళీ అసలు ముందు వెళ్ళిపోయినారు, వెకేట్ చేసేసారు, పెట్టే బేడ సర్దుకున్నారు. సర్దుకొని బయటికి వెళ్ళిపోయినారండి. దేనికి? పునర్జన్మ
పునర్భవతి మళ్ళీ తిరిగి పుట్టడం కోసం, పునః భవతి మరలా జన్మించడం కొరకు ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయినారు. ఈ జీవుడు ఇంద్రియాలతో సహా వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంకో చోటికి పోతే మళ్ళీ ఇంద్రియాలు ఎక్కడ దొరుకుతాయి? దొరకవు కదా. అందుకని ఈ ఇంద్రియాలను తీసుకొని రామ్మ పోదాం, మనందరం ఆ శరీరంలో చేరితే తర్వాత మిమ్మల్ని అందరూ అక్కడ ప్యాకెట్ ఇప్పుతానంట. పాత ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంట్లోకి వెళతాం. ఖాళీ చేసేటప్పుడు ఏం చేస్తాం? మన వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసుకుంటాం. ప్యాక్ చేసుకొని ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ ప్లేస్లో పెడతాం, టీవీ ప్లేస్లో పెడతాం, మంచాలు బెడ్రూమ్లో పెడతాం, డైనింగ్ టేబుల్ డైనింగ్ రూమ్లో పెడతాం, అట్లా గ్రైండర్ ప్లేస్లో పెడతాం. అన్నీ వాటి ప్లేస్లో పెడతాం కదా. ప్రతిదీ అక్కడ ప్యాక్ చేసినవన్నీ ఇక్కడ అన్ప్యాక్ చేస్తాం. మళ్ళీ కొంతకాలం ఇక్కడ ఉపయోగించుకొని మళ్ళీ ఇల్లు వెకేట్ చేసేటప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకుంటాం. ఎన్ని లక్షలు పెట్టి కొన్నాం ఒక్కొక్కటి, మళ్ళీ ఇవన్నీ వృధా అయిపోతాయి కదా, మళ్ళీ ఎక్కడ కొనుక్కుంటాం అవన్నీ. అందుకని ప్యాక్ చేసుకొని పోతాం. అది బాగా తెలుసు స్వామిని మాకు. ఈ జీవుడు కూడా ఏం చేస్తాడట, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తాడు. పునః భవతి అంటే నూతన శరీరాన్ని ధరించేటప్పుడు మళ్ళీ ఈ ఇంద్రియాలన్నీ మీరు వెళ్ళి ఆ గోలకాల్లో కూర్చోండి. ఒక్కొక్కళ్ళు పోయి కళ్ళను తీసుకుపోయి ఈ చక్షురింద్రియాన్ని తీసుకుపోయి కళ్ళ దగ్గర పెడతాం. కళ్ళ దగ్గర చెవులు, శ్రోత్ర ఇంద్రియం చెవుల్లోకి చేరుతుంది. ఇవన్నీ గోలకాలు అన్నమాట. ఇవన్నీ పనిచేయడానికి గోలకాలు కావాలి. ఇప్పుడు టీవీ ఎక్కడ పెడితే అక్కడ పనిచేస్తుందా? దానికి ఒక ప్లగ్ పాయింట్ ఉంటుంది, అక్కడే పెట్టాలి. ఫ్రిడ్జ్కి ఒక ప్లేస్ ఉంటుంది, దానికి అక్కడే పెట్టాలి. వాషింగ్ మిషన్ వంటింట్లో పెట్టుకుంటారా? వాషింగ్ మిషన్ బెడ్రూమ్లో పెట్టుకోం కదా. అనికని ఒక చోటు ఉంటుంది ప్రత్యేకంగా, అక్కడ పెడితేనే దాని ప్లగ్ పాయింట్, నీళ్లు బయటికి పోవడానికి కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటి ప్లేసులోకి వెళ్ళి కూర్చుంటాయి ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు. అది పునర్భవతి అంటే. ఇంద్రియై ఇంద్రియాలతో, మనస్సుతో కలిసి, సంపద్యమానై ఇవన్నీ కూడా లీనమైపోతాయి ఉదాన ప్రాణంలో. ఇవన్నీ కూడా సంపద్యమానం అంటే ఏమిటి? ఇవన్నీ ఉదాన ప్రాణంలో లీనమైపోగానే ఇక్కడ ఠండా హోతా హై అన్నాడు. అంటే ఈ శరీరం చల్లబడిపోయింది, ఇక తీసుకుపోండి తొందరగా. పొద్దున్న నుంచి కాఫీ నీళ్లు లేవు, ఎంతసేపు నీ కాఫీ నీళ్ళు తాగకుండా ఉంటాం అని చెప్పి తొందరగా ప్యాక్ చేసి పంపిస్తారు. అబ్బాయి రావడానికి లేట్ అవుతుంది, పర్వాలేదు అంటారు, పంపించేస్తారు. ఈ ప్రాణం ఉన్నంతసేపేనండి. ఎవరైనా కూడా కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఈ శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని కలిపి ఉంచేది మన ప్రారబ్ధం. ఆ ప్రారబ్ధాన్ని నిలిపేది ఈ శరీరంలో ఉదాన ప్రాణం. ఆ ఉదాన ప్రాణం అన్నిటిని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. సరే, వెళ్ళిపోయి తర్వాత శరీరాన్ని ఎక్కడికి పోతుంది ఉదాన ప్రాణం? ఎవరు నిర్ణయిస్తారు? ఏ శరీరంలోకి పోవాలి, ఎప్పుడు పోవాలి అని ఎవరు నిర్ణయిస్తారు అని చెప్తున్నారు తర్వాత మంత్రం 10. యచ్చిత్తస్తేనైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసాయుక్తః సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. యత్ చిత్తః తేన ఏషః ప్రాణమాయాతి. అంటే ఏషః అంటే ఈ జీవుడు, అంటే ఈ మరణించిన వ్యక్తి జీవుడు ఉన్నాడు కదా, శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరణకాలమునందు, మరణ సమయంలో యచ్చిత్తః ఏ ఆలోచనలతో అయితే మనిషి ప్రాణం వదులుతాడో, ఆ శరీరాన్ని వదులుతాడో, యచ్చిత్తః అంటే ఏ ఆలోచనలతో, ఏ ఆలోచనలు కలిగి ఉంటాడో అది పోయేటప్పుడు. అంటే ఈ స్థూల శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఉదాన ప్రాణాలు ఇవన్నీ కలిసి విడిపోయేటప్పుడు మరణ సమయంలో ఏ ఆలోచన ఉంటుందో, చివరి ఆలోచన, ఆ ఆలోచన ప్రకారం మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. అందుకని అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం తంతమేవైతి కౌంతేయ తద్భావితః యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేవరం
తం తమేవైతి కౌంతేయ. అంటే ఏ ఏ భావంతో ఏ ఏ ఆలోచనలు ఉన్నప్పుడు ఈ శరీరాన్ని వదులుతాడో ఆ ఆలోచనల కొరకు పూర్తి చేసుకోవడం కోసం నెక్స్ట్ బర్త్. అది విషయం. అందుకని చివరి ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ కాల స్మరణం. అప్పుడు పాము ఆలోచన వచ్చిందనుకోండి, పామై పుడతాం. పులి ఆలోచన వస్తే పులి అయి పుడతాం. సింహం ఆలోచన వస్తే సింహం అయి పుడతాం. ఎలుగుబంట ఆలోచన వస్తే ఎలుగుబంట అయి పుడతాం. ఎందుకంటే ఆ ఆలోచన వచ్చినప్పుడు మరి దానికి తగిన శరీరమే కదా వస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. యచ్చిత్తం తేన ఏషః ప్రాణమాయాతి. తేన ఆ ఆలోచనతోనే ప్రాణం, ముఖ్య ప్రాణం ఆయాతి వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఆ ఆలోచనతోనే వచ్చేస్తుంది అనమాట. చివరి ఆలోచన వస్తుంది. తర్వాత ఏమవుతుంది? ప్రాణ తేజస యుక్త. ఆ ప్రాణం ఏం చేస్తుంది? తేజస అగ్నితో ఉదానంతో కలిసిపోతుంది. ఆ ప్రాణం ఆ చివరి ఆలోచనని తీసుకొని చనిపోతున్నాడు. చివరి ఆలోచన వచ్చేసింది, అయిపోయింది ఇంకంతే. అందరితో ఆలోచన ఉండదు. ఆ ఆలోచనని మాత్రం తీసుకొని, మనస్సు ఉంది కదా, ఆ మనస్సులో లాస్ట్ ఆలోచన ఏదో ఉందో అది తీసుకొని ఈ ప్రాణం ఏం చేస్తుందట? ఉదాన ప్రాణంలో కలిసిపోతుంది. ఉదాన ప్రాణం ఏం చేస్తుంది? ఇంకా స్టార్ట్ చేస్తుంది బండి. వెళ్ళిపోతున్నాను వస్తున్నారా, రెడీయా అని సర్దుకున్నారా? ఆమా వస్తున్నామండి, అందరు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత కథ అంతా ఇక్కడ జరుగుతుంది. అది వేరే విషయం. వాళ్ళకి సంబంధమే ఉండదు. ఆ జీవుడికి శరీరానికి సంబంధమే ఉండదు. మనం చేసేదంతా కూడా ఈ యొక్క కళేవరానికి అన్నీ మనం చేసేది. అసలు జీవుడు వెళ్ళిపోయినాడు లోపల నుంచి. అందుకే మనిషి జీవించి ఉన్నప్పుడు మనం ప్రేమించినా ఏది చేసినా ఎవరిని ప్రేమిస్తున్నామో తెలుసా? శరీరాన్ని కాదు, ఆ జీవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఆ శరీరాన్ని ప్రేమిస్తారా? కళేబరాన్ని ప్రేమిస్తారా? అదే శరీరంకా, కళ్ళు చెవులు ముక్కు అన్నీ ఉన్నాయికా, కానీ ఆ శరీరం జోలికి వెళ్ళాం. కారణం ఏమిటి? జీవుడు లేడు అందులో. కానీ ఇంతకాలం మనం ప్రేమించినటువంటిది, మనం ఆదరించినటువంటి, మనం మాట్లాడిన చేసిన ఏ శరీరంతో చేస్తాం? శరీరంతో చేశామా, జీవుడితో చేశామా? చెప్పండి మీరు. ఇప్పుడు జీవుడితో చేశాం. కనుక మనిషి జీవించి ఉన్నప్పుడు విలువనివ్వడం నేర్చుకోవాలి. కానీ ఇవ్వం. ఈ శరీరాన్ని చూస్తాం మనం. ఆ జీవుడు ముఖ్యం మనకు. అందుకని మన హిందూ ధర్మంలో, హిందూ మతంలో ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది. జీవుడు శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు. జీవుడు చేసే కర్మలు శాశ్వతంగా అంటి వస్తూనే ఉంటాయి. అందుకని మనం ఈరోజు ఏం చేశామో అదే మన వెంట వస్తుంది. కానీ ఏమి ఇచ్చామో అది మన వెంట వస్తుంది. ధర్మం మన వెంట వస్తుంది. ధర్మం తం అనుగచ్చది. పిల్లలు రారు, భార్య రాదు, భర్త రాడు, ఎవరూ రారు. నువ్వు చేసిన పుణ్యం ఉంది చూసావా, అది నీతో పాటే వస్తుంది. అందుకని పుణ్యం చేసుకో అంటారు మనవాడు. ఎవరు రారా, సూది మోపినంత కూడా నీతో పాటు రాదంటారు. చూసారా? అన్నా కూడా బుద్ధి రాదు కదా మనకు. ఏమైనా తీసుకెళ్తామా? వచ్చేటప్పుడు ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చాం, వెళ్ళేటప్పుడు అట్లాగే పోతాం. కాకపోతే పాత బట్టలు వేస్తారు వాళ్ళు మన మీద, ఏదో కొత్తది కొని వేస్తారు, అది కూడా తీసేస్తారు తర్వాత. ఎట్లా వచ్చావో అట్లాగే వెళతాం, ఏమీ తీసుకెళ్ళాం, ఒక్క పైసా కూడా. ఈ కాసేపు మా మధ్యలోని అంతా నాది నాది అంటాం. చూసారా ఎంత అజ్ఞానం మనిషి, ఎంత అహంకారం, ఎంత అజ్ఞానం కారణం. అందుకని చెప్తున్నారు ఇక్కడ, సహ ఆత్మన యథాసంకల్పితం లోకం నయతి. సహా ఆ ప్రాణం ఏం చేస్తుందట? ఆత్మతో కూడినదై. సహ అంటే సహాత్మన అంటే జీవాత్మతో కూడినదై. జీవాత్మ ఏం చేస్తాడు? కళ్ళు, ప్రాణం, ముక్కు, చెవులు, ఇంద్రియాలు లేకుండా. అందుకని వాటన్నిటిని కూడా తీసుకొని రండి, మళ్ళీ నేను ఇంకో శరీరంలో పోవాలి, కర్మను అనుభవించాలి, కనుక మీరందరూ కూడా నాతో రండి. సామాను లేకుండా, ఇంట్లో టీవీ లేకుండా, గ్రైండర్ లేకుండా. బ్రహ్మసూత్రంలో కూడా ఇదే జరుగుతున్నది కరెక్ట్గా. ఇప్పుడు ఎస్టర్డే క్లాస్ అదే. ఏ సామాను లేకుండా ఇంట్లో ఏమన్నా మన పని అవుతుందా? గ్యాస్ స్టవ్ లేదు, సిలిండర్ లేదు, బియ్యం లేవు, పప్పు లేదు, ఉప్పు లేదు, ఏమీ లేకపోతే ఏమో బతుకుతామా అసలు? అదేవిధంగా ఈ జీవుడు కూడా ఈ ఇంద్రియాలు, ప్రాణాలు లేకుండా ఏమీ చేయలేడు ఇంకో శరీరంలో.
ఇంకొక శరీరంలో తన చేసిన ప్రారబ్ధ కర్మను అనుభవించాలంటే ఈ జీవుడు ఈ ఇంద్రియాలతో సహా వెళితేనే అక్కడ తన కర్మను అనుభవించగలడు. అందుకని గోలకం ఉన్నప్పటికీ కూడా కళ్ళు చూడవు, చెవులు ఉన్నప్పటికీ కూడా చెవులు వినపడవు ఈ శవశరీరంలో, ఈ కళేబరంలో. ముక్కు ఉన్నా కూడా వాసన చూడదు, గుండె ఉన్నా కూడా ఆడడం లేదు గుండె, శ్వాస ఉన్నా కూడా శ్వాస జరగడం లేదు. అన్నీ ఉన్నాయి, గోలకాలన్నీ ఉన్నాయి, ఇంద్రియాలు లేవు. ఈ ఇంద్రియాలన్నీ ఇంకో గోలకంలో పెట్టడానికి కోసం జీవుడు తీసుకెళ్ళాడు. అది సహాత్మన, తనతో పాటు జీవాత్ముడితో పాటు. సహాత్మన అంటే జీవాత్ముడితో కూడినదై, ఆత్మతో కూడినదై ఈ ఉదాన ప్రాణము. యుక్త అంటే కలిసినదై. ఈ ఉదాన ప్రాణం ఒంటరిగా పెడుతుందా బయటికి? ఇది ఏవి కనపడవండి బయటికి వెళ్ళేటప్పుడు. ఇతను చనిపోయంగానే ఆహా ఉదాన ప్రాణం పోతుంది అంటే కనపడుతుందా? జీవుడు పోతున్నాడు కనపడుతుందా? ఇంద్రియాలు కనపడతాయా? ప్రాణం కనపడుతుందా? ఎందుకు కనపడమంటే అవన్నీ సూక్ష్మం, సూక్ష్మ శరీరం కదా. అందుకని సూక్ష్మ శరీరం పోయేది మనకు కనపడదు. సూక్ష్మం కనుక మనకు కనపడేది స్థూలమైనటువంటిది. ఈ సూక్ష్మమైనది బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఉదాన ప్రాణం సహ ఆత్మనా యుక్త, జీవాత్ముడితో కలిసి బయటికి వెళుతుంది. అందుకని ఉదాన ప్రాణమే కారణం. ఈ శరీరం నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి కారణం ఉదాన ప్రాణమే. కూడినదై యథా సంకల్పితం అంటే సంకల్పానుసారంగా, ఏ మనసులో ఏ ఆలోచన వస్తే, సంకల్పం వస్తే, మన వాసనల ప్రకారం ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమిటండి నేను వద్దనుకున్న ఆలోచనలు వస్తున్నాయి, అన్ని చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటుంటారు. నేను అనుకోలేదండి, అది హ్యాపెనింగ్ అనమాట. హ్యాపెనింగ్ థాట్స్ మనకు ప్రయత్నం లేకుండానే వస్తుంటాయి, వాసనలు అంటాం. ఆ వాసనలు ఏం చేయాలంటే మన ప్రయత్నంతో కూడిన థాట్స్ని తీసుకురావాలి. విల్ బేస్డ్ థాట్స్ అంటారు. ఏమిటి? ఇప్పుడు మా అత్తగారు వస్తుంది, వీళ్ళు మా నామ రాశారా లేదా అని మనసులో వస్తుంది. ఎవరు రావద్దు నా దగ్గరికి. భీష్ముడు ఏమన్నాడు? నా దగ్గరికి ఎవరు రాకండి అన్నాడు. కృష్ణ పరమాత్మ నిల్చోమన్నాడు అంతే. ఎవరు రావద్దు, ఎవరు మాట్లాడించొద్దు అన్నాడు. ఆయన విల్ బేస్డ్ని ఉపయోగించాడు, అంతేగాని వాసన బేస్డ్కి వెళ్ళలేదు. నేను ఇంద్రప్రస్థాన్ని రక్షిస్తానన్నాను, దుర్యోధనుడిని రక్షిస్తానన్నాను, అవన్నీ వచ్చినాయా? రాలేదు. ఏం చేశాడు? ఎవరు రావద్దన్నారు, కృష్ణ పరమాత్మనే చూస్తున్నాడు అంతే. కృష్ణ పరమాత్మని స్మరిస్తానన్నాడు. అది విల్ బేస్డ్. వాసన బేస్డ్ ఉన్నప్పటికీ కూడా, అంటే వాసనలు పవర్ఫుల్, అవి వస్తూ ఉంటే మనకు తెలియకుండానే. అయినా సరే భగవన్ నామం చెప్పగా 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 ఏమవుతుందంటే ఆ నామం ఫోర్స్గా వచ్చేస్తుంది అనమాట పైకి. మన అమ్మాయి 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 అంటే అమ్మాయే వస్తుంది మనసులో. అబ్బాయి 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 గురించి ఆలోచించామనుకోండి, మనవడు మనవరాలే వాళ్లే వచ్చేస్తారు. వాసన అనేది చాలా పవర్ఫుల్. దాన్ని దాటి మనం రావాలంటే భగవన్ నామం అతిగా చేస్తే, తీవ్రంగా చేస్తే ఈ వాసనని దాటి ఇది పైకి వస్తుంది మరణ సమయంలో. కానీ చాలామంది ఏం చేస్తారు, ఇంకా పెద్ద అబ్బాయి రాలేదా, చిన్న అమ్మాయి రాలేదా, మనవడు ఇంకా ఎక్కడున్నాడు అంటాడు. ఇంకా మనవడు ఎందుకురా నీకు, పెద్ద అబ్బాయి ఏమిటి చిన్న అబ్బాయి ఏమిటి, భగవన్నామస్మరణం చేయొచ్చుగా. ఎందుకంటే విల్ బేస్డ్, తన ప్రయత్నాన్ని ఉపయోగించడం కష్టం. అక్కడ శక్తి లేదు. బతికున్నప్పుడే స్మరించలేని వాడివి నువ్వు చనిపోయేటప్పుడు ఏం స్మరిస్తావు? అందుకని మన వాళ్ళు 24 గంటలు భగవన్నామం చెయ్యి, అప్పుడు నీకు శక్తే ఉండదు. కంఠావరోధన సమయే కఫవాత పిత్తై, భగవన్నామం స్మరణ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఇప్పటి నుంచి చేస్తే ఆటోమేటిక్గా అది వాసనలో పడిపోయి అప్పుడు వస్తుందంటారు మన వాళ్ళు. ఎన్ని చెప్పినా మనకు బుద్ధి రాదు, మనం వీడనే తలుచుకుంటూ ఉంటాం. నాకెంత రాసిచ్చాడు, నీకు ఎంత, పిన్నవాడికి ఎంత రాసిచ్చాను అంత రాసిచ్చానంటాడు. చూసారా? చూడండి, సంకల్పితం యథా, ఏది సంకల్పిస్తాడో అట్లాగే వెళతాడు మనిషి. లోకం నయతి, ఏది సంకల్పించాడో అక్కడికే వెళతాడు. తర్వాత మంత్రం, ఏవం విద్వాన్ ప్రాణం వేద సహాస్య ప్రజాహీయతే అమృతో భవతి తదేష శ్లోకః ఉత్పత్తి మాయాతిం
స్థానం విభుత్వం చైవ పంచధా అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుత ఇతి. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే ఏవం ఈ పైన చెప్పిన విధంగా ఆత్మ యొక్క ప్రాణం యొక్క పుట్టుక, ప్రాణం యొక్క ప్రవేశం, ప్రాణం యొక్క ఇవన్నీ విషయాలు ప్రాణం వేద విద్వాన్ అంటే ఈ ప్రాణ విషయాన్ని తెలుసుకున్నటువంటి విద్వాంసుడు ఏమిటి ప్రయోజనం, ఫలం ఈ విధంగా తెలుసుకుంటే. ఇలా ప్రాణోపాసన చేసిన వ్యక్తికి అస్య ప్రజాః నహీయతే నహాస్య ప్రజాః సహాస్యం చదివినట్టున్నాను నేను. నహాస్య అతని యొక్క పిల్లలు అల్పాయుష్కులు కారు, జీవించవలసినంత కాలం జీవిస్తారు. తను బ్రతికుండగానే పసిపిల్లలు చనిపోవడం, చిన్నవాళ్ళు చనిపోవడం చూడడు అతను. అంటే పుట్టిన పిల్లలందరూ కూడా దీర్ఘాయుష్మంతులై ఉంటారు అని అర్థం. మొదటి ఫలం శోకమే కదండి, పుత్రశోకమే కదా. తన కళ్ళ ముందే పిల్లలు మనవరాళ్ళు చనిపోతూ ఉంటే అంతకంటే శోకం ఏముంటుంది మనిషికి? కనుక పుట్టిన పిల్లలు ఎవరు చనిపోరు, వాళ్ళు దీర్ఘాయుష్మంతులయ్యి జీవిస్తారు. తర్వాత అమృతో భవతి, ఈ వ్యక్తి ప్రాణాన్ని తెలుసుకున్న వ్యక్తి తను కూడా బ్రహ్మలోకానికి వెళతాడు. ఉపాసకుడు అన్నమాట. బ్రహ్మరంధ్రం గుండా ఆ ప్రాణం వెళ్ళి పై లోకాలకు వెళతాడు. మిగతా వాళ్ళకైతే ఈ ప్రాణం కళ్ళ గుండా, చెవుల గుండా బయటికి వెళుతుంది. చాలా రేరుగా బ్రహ్మరంధ్రం గుండా వెళుతుంది. ఉపాసకులకైతేనే వెళుతుంది అది. అందుకనే విద్వాన్ అన్నారు. అలా వెళ్ళినప్పుడు ప్రజాః నహీయతే అమృత భవతి, బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర ఇదంతా చదివి, ఏది ప్రశ్నోపనిషత్తు ఇక్కడ చదవలేదు కదా, అక్కడికి వెళ్ళి ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు అన్నీ చదివి క్రమముక్తి పొందుతాడు. అది అమృత భవతి అంటే. కానీ ఇక్కడ క్రమముక్తి గురించి చెప్పబడింది. నిష్కామంగా ఉపాసన చేస్తే ఇక్కడే గురుప్రాప్తి, గురుప్రాప్తి, శ్రవణ ప్రాప్తి, మనన ప్రాప్తి, నిధిధ్యాసన ప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి. నిష్కామంగా చేస్తే ఉపాసన, ఏ ఫలాన్ని ఆశించకుండా అదే ప్రాణ ఉపాసన చేస్తే నిష్కామంగా ఆ వ్యక్తికి సద్యోముక్తి, నిత్యముక్తి లభిస్తుంది. ఇక్కడే ఉపనిషత్తు కనుక అది చెప్పకపోయినప్పటికీ కూడా మనం అది అన్వయించుకోవాలి. ఇక్కడ సకామ ఉపాసన అయితేనే పై లోకాలకి, నిష్కామ ఉపాసన అయితే ఇక్కడే జ్ఞానాన్ని పొందుదాం. అందుకని ఉపనిషత్తు మంత్రం కూడా చెప్తున్నది. వేదం దానికి తదేశ శ్లోక, శ్లోకం ఉన్నది. ఇది బ్రాహ్మణోపనిషత్తు, దీనికి ఒక మంత్రం ఉన్నది. అందుకని ఇది అథర్వణ వేద ఉపనిషత్తు కదా, అథర్వణ వేద మంత్రాన్ని చెప్తున్నది. ఉత్పత్తిం ఆయాతిం స్థానం విభుత్వం పంచధా అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయ. చూసారా, ఈ విధంగా ప్రాణము యొక్క ఉత్పత్తిని గురించి, ఆయాతి దాని ప్రవేశాన్ని గురించి, స్థానం అది ఈ శరీరంలో 5 విధాలుగా విభజించుకొని ఎలా ఉన్నది అనే విషయాన్ని, పంచధా విభుత్వం వ్యాపించి ఉన్నది, బాహ్యంగాను వ్యాపించి ఉన్నది, లోపల వ్యాపించి ఉన్నది. ఈ విధంగా అధ్యాత్మం అంటే శరీరంలో, విభుం అంటే బయట, ఈ విధంగా వ్యాపించి 5 విధాలుగా ప్రాణస్య ఈ ప్రాణాన్ని ఈ విధంగా ఎవరైతే విజ్ఞాయ తెలుసుకుంటారో, ప్రశ్నోపనిషత్తు స్టూడెంట్స్ అంటున్నారు పిప్పలాదుల వారు. మంత్రమే చెప్తోంది, వేద మంత్రం. అమృతం అశ్నుతే, విజ్ఞాయ అమృతం అశ్నుతే. డెఫినెట్లీ 2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క 3వ ప్రశ్న పూర్తయింది. సందేహం లేకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఇప్పుడే నిత్య ముక్తిని పొందుతారు. అమృతం అశ్నుతే. మనందరూ నిష్కామక ఉపాసన చేసేవాళ్ళం కాబట్టి బ్రహ్మజ్ఞానం, నిత్యముక్తి. సకామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకం, అక్కడికి పోగానే క్రమముక్తి వస్తుంది. ఏదో ఒక ముక్తి వస్తుంది తప్పకుండా ఈ ఉపనిషత్తు చదివితే. చూసారా, ఈ ప్రాణం
యొక్క విషయాన్ని చెప్పి దాని పుట్టుక, దాని పని ఎలా చేస్తుందని తెలుసుకొని, ఎలా వెళుతుంది శరీరంలో నుంచి, ఇవన్నీ ఎవరైతే తెలుసుకొని తమ జీవితాన్ని ఆ ప్రాణ దేవతని ఉపాసన చేస్తూ, ఈ శ్రవణం చేస్తే నిష్కామంగా ఆ ప్రాణ ఉపాసన చేస్తూ, ప్రాణస్యేదం వశే సర్వం అలా ప్రార్థన చేస్తూ, ప్రాణాన్ని ప్రతిరోజు ప్రాణాయామం చేస్తూ ఇలా చేయగా ఏమవుతుంది? గురుప్రాప్తి, శాస్త్రం అర్థం అవ్వడం, శాస్త్రం బాగా తెలుసుకోవడం వల్ల నేను ఆత్మస్వరూపాన్ని తెలిసిపోతుంది. నిత్యముక్తి. ఇది ప్రయోజనం. ప్రాణ స్తుతి, ప్రాణ ఉపాసన వలన మనకొచ్చే ప్రయోజనం గురించి చెప్పారు. ఇంతటితో 3వ ప్రశ్న పూర్తయింది. పిప్పలాదుల వారికి కొంచెం రెస్ట్, ఒక వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.